ధురంధర్ 1, ధురంధర్ 2. బాలీవుడ్లోని కొంతమంది మాత్రం ఇంకా ఈ సినిమాని ప్రాపగండా అని చెప్పే ఒక ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఛావాన్ అయితే ఏఆర్ రెహమాన్ అంటాడు, అదేదో డివిజివ్ సినిమా అంటాడు ఏఆర్ రెహమాన్ ఛావా సినిమాని. మరి వీర్ జారా అనే ఒక సినిమా వచ్చింది, అది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా, ప్రీతి జింటా హీరోయిన్. ఆ సినిమాను కావాలంటే చూడొద్దు, కథ తెలుసుకోండి చాలు, నేను చూడమని కూడా చెప్పను. రంజన్ నేగి అనే వ్యక్తి హిందూ కోచ్ పాత్రని పూర్తిగా ముస్లింగా మార్చి తీసినటువంటి సినిమా చక్ దే ఇండియా. అండ్ మరొక వైపు ఏలియన్స్ దాడి చేస్తే మనుషులపైన మానవాళి మొత్తాన్ని కాపాడడం కోసం అమెరికా నడుం కట్టినట్టుగా చూపించే సినిమాలు ఎన్నో వచ్చాయి. కొరియా మీద ప్రేమను వాళ్ళ సూసైడ్ నోట్లో ప్రకటించారు. అంటే భారతదేశం మీద ప్రేమ కంటే కొరియా మీద ప్రేమ ఎక్కువైపోతుంది మన పిల్లలకి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పాకిస్తాన్లోకి వెళ్లిన భారత గూఢచారి పాకిస్తాన్లోని ఉగ్ర మూకలని ఏరివేసే ఇతివృత్తంతో వచ్చిన సినిమా ధురంధర్ 1, ధురంధర్ 2. ఈ రెండు సినిమాలు అంటే 2 పార్ట్స్గా వచ్చినటువంటి ఈ 2 సినిమాలపైన అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. అండ్ ముఖ్యంగా బాలీవుడ్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా లాంగ్వేజెస్లో ఉన్నటువంటి సినిమా ప్రముఖులందరూ కూడా అద్భుతంగా కొనియాడుతూ ఉన్నారు. అండ్ డైరెక్టర్లు, హీరోలు, స్టార్స్ అందరూ కూడా కొనియాడుతూనే ఉన్నారు. కానీ బాలీవుడ్లోని కొంతమంది మాత్రం ఇంకా ఈ సినిమాని ఒక ప్రాపగండా అని చెప్పే ఒక ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అండ్ నిజంగానే భారతదేశం ఒక కీర్తి పతాకాన్ని ఎగరేసే ఒక సందర్భాల గురించో లేకపోతే భారతదేశంలో దేశభక్తిని పెంపొందించే ఒక సినిమాలు వచ్చినప్పుడు, నిజంగా చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు తీసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ కడుపు నొప్పిని బయటకు ప్రదర్శిస్తూనే ఉంటారు. వీళ్ళందరికీ కొంత బర్నాల అవసరం ఎంతైనా ఉంది. అయితే సినిమా గురించి నేను సినిమాలు విపరీతంగా చూస్తాను, డౌటే లేదు. కానీ ఆ సినిమాల్లో ఉండేటువంటి ఆ సాఫ్ట్ పవర్, దీంట్లో జియోపొలిటికల్ స్ట్రాటజీస్, అదేవిధంగా డిప్లొమసీ అండ్ అంతర్జాతీయ సంబంధాలకు కూడా ఈ పర్టికులర్ సినిమాలు వేదికగా నిలుస్తూ ఉంటాయి ఒకానొక సందర్భంలో. వాటి గురించిన వివరాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. నిజానికి భారతదేశంలో, అందున మన దక్షిణాదిలో ఎక్కువగా సినిమాలకు సంబంధించినటువంటి చర్చ ఎక్కువగానే నడుస్తుంటుంది. సినీ అభిమానులు కూడా ఎక్కువగానే ఉంటారు. అండ్ ఆ అభిమానం తారాస్థాయికి చేరిన సందర్భాలు అనేకం కనబడుతూ ఉంటాయి. అందులో నుంచి సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ఫుల్గా అద్భుతంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఫెయిల్ అయిన హీరోలు కూడా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ సినిమా ప్రభావం మాత్రం మన సమాజం పైన ఎక్కువగా ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ సమాజం ఎలా గుర్తిస్తుందంటే, ముఖ్యంగా హాలీవుడ్లో సినిమాలు చూస్తే వాళ్ళు సాఫ్ట్ పవర్గా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి సంబంధించినటువంటి సినిమాలు చూసామంటే, యుఎస్ హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కానివ్వండి, బ్రిటన్ వేదికగా చేసే సినిమాలు కానివ్వండి, ఈవెన్ జపనీస్ సినిమాలు కానివ్వండి, కొరియన్ సినిమాలు ఈ మధ్య కానివ్వండి, వాళ్ళు వేరే దేశాల్లోని వ్యక్తులని, అక్కడి సమాజాలని ప్రభావితం చేసే విధంగా వాళ్ళ సినిమాలు రూపొందించడం జరుగుతుంది. అండ్ అంతేకాదు ఆ దేశాలని గొప్పగా చూపించే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజానికి మిడిల్ ఈస్ట్లో, వాళ్ళ మిడిల్ ఈస్ట్ మనం చెప్పే వెస్ట్ ఏషియాలో, ప్రస్తుతం ఉన్నటువంటి పశ్చిమాసియాలో సిరియా, ఇరాక్ యుద్ధంలో ఎంతగా అక్కడ సమాజాన్ని ఎంతగా నాశనం చేశారో, విధ్వంసం సృష్టించారో మనందరికీ తెలుసు. కానీ అమెరికన్ నేరేటివ్ సినిమాల రూపంలో వేరే విధంగా ఉంటుంది. అమెరికన్ స్నైపర్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా మీరు ఓటీటీలో చూడవచ్చు. అమెరికన్ స్నైపర్ అనే సినిమాలో ఒక స్నైపర్ అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి సిరియాలో లేదా అక్కడ ఉన్న ఇరాక్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల విషయంలో అక్కడ డెమోక్రసీ లేని ఒక సందర్భాలు కనబడుతున్నప్పుడు వాళ్ళపైన ఒక మానవతా దృక్పథంతో ఉన్నట్టుగా చూపించేటువంటి క్యారెక్టర్ని మలచడం జరిగింది. అది పెద్ద హిట్ అయింది. అమెరికన్ స్నైపర్ సినిమాలో మనం చూడవచ్చు. అంటే అమెరికానే అక్కడ విధ్వంసం సృష్టించింది, కానీ అమెరికా సైన్యం మాత్రం వాళ్ళ కోసం, అంటే ఆ దేశ ప్రజల కోసం ఆలోచిస్తోంది అన్నట్టుగా సినిమా చూపిస్తారు. ఐ ఇన్ ద స్కై అని ఒక సినిమా వచ్చింది. అది బ్రిటన్కి సంబంధించినటువంటి సినిమా. ముఖ్యంగా యూకేలో, అంటే ఒక మిడిల్ ఈస్ట్లోనే ఒక ప్రాంతంలో టెర్రరిస్టులు తలదాచుకున్న, టెర్రరిస్టులు ఒక ప్లానింగ్ చేస్తున్నటువంటి ఒక ఇంటి పైన డ్రోన్ తోటి అటాక్ చేయాలని అనుకుంటారు. కానీ ఆ ఇంటి పక్కనే ఒక చిన్న పాప బన్నులు అమ్ముకుంటూ ఉంటుంది. సో ఈమెని ఆ మిజైల్స్తో దాడి చేస్తే ఆ చిన్న పాప చనిపోతుందేమో అన్న ఆందోళనతో మొత్తం యూకేలో ప్రధాని దగ్గర నుంచి అందరూ కూడా ఆ మిజైల్ అటాక్ చేయాలా వద్దా, టెర్రరిస్టులను చంపడం వల్ల కొలేటరల్ డ్యామేజ్లో ఈ అమ్మాయి చనిపోతుందా అనే విషయంలో సినిమా మొత్తం నడుస్తుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, మేము చిన్నపిల్లల విషయంలో, ప్రజల విషయంలో, ఆ దేశపు ప్రజల ఆలోచనలు, హక్కుల విషయంలో మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని
బ్రిటన్ కానీ అమెరికా కానీ చెప్పే ప్రయత్నం చేస్తాయి. నిజానికి అది రియాలిటీలో ఉంటుందా అంటే లేదని చెప్పాలి. ఇప్పుడు అమెరికా చేసినటువంటి బాంబు దాడి మనకు తెలుసు. అమెరికాలో ఇరాన్లో ఎలాగా స్కూల్ పైన అటాక్స్ చేశారో, ఎంత విధ్వంసం సృష్టించారో తాలిబాన్ల పైన, ఎంత విధ్వంసం ఈరోజు కనబడుతుందో మనకు అందరికీ తెలుసు. అయితే సినిమాల ద్వారా ఒక సాఫ్ట్ పవర్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం హాలీవుడ్ ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అండ్ మరొక వైపు ఏలియన్స్ దాడి చేస్తే మనుషులపైన మానవాళి మొత్తాన్ని కాపాడడం కోసం అమెరికా నడుం కట్టినట్టుగా చూపించే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు. అండ్ ప్రాపగండా అంటున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపగండా గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో షిండ్లర్స్ లిస్ట్ అనే ఒక సినిమా వచ్చింది, స్టీఫెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమా, చాలా అద్భుతమైన సినిమా. సెకండ్ వరల్డ్ వార్ టైంలో జ్యూస్ పైన జరిగినటువంటి దాడుల మీద తీసినటువంటి సినిమా. దానికి ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి, చాలా గొప్ప గొప్ప అవార్డులు దానికి ఇచ్చారు. షిండ్లర్స్ లిస్ట్ ప్రాపగండా సినిమా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? అది సినిమాటిక్ మార్వల్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప కళాఖండంగా దాన్ని చిత్రిస్తూ ఉంటారు. షిండ్లర్స్ లిస్ట్ అనేది జ్యూస్ పైన జరిగిన దాడుల మీద తీసినటువంటి షిండ్లర్స్ లిస్ట్కి కాశ్మీర్ ఫైల్స్ ఏమాత్రం తీసిపోతుందా? కాశ్మీర్ ఫైల్స్ సేమ్ కాశ్మీర్ల పైన కూడా, కాశ్మీరీల పండితుల పైన కూడా ఇక్కడ కాశ్మీర్ వ్యాలీలో అంతే స్థాయిలో మారణహోమం సృష్టించారు ఉగ్రమూకలు వచ్చి. వాళ్ళు విస్థాపితలైపోయారు, ప్రాణాలు అరచేత పెట్టుకుని అక్కడి నుంచి బయటకు వచ్చారు. మరి వాళ్ళ గురించి కాశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా తీస్తే, విత్ ఆథెంటిక్ ఎవిడెన్సెస్తో కూడినటువంటి సినిమా తీస్తే మాత్రం అది ప్రాపగండా సినిమా, అది మోదీకి అనుకూలమైన సినిమా. షిండ్లర్స్ లిస్ట్ మాత్రం ఆస్కార్కి అర్హత కలిగినటువంటి సినిమా. సో ఇది హిపోక్రసీ. ఇక మరొక వైపు డార్కెస్ట్ అవర్ అని ఒక సినిమా వచ్చింది. విన్స్టన్ చర్చిల్ ఆ రోజు అంటే అమెరికాని యుద్ధ రంగంలోకి దింపడం కోసం సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫ్రాన్స్ని జర్మనీ ఆక్యుపై చేసుకున్న సందర్భంలో విన్స్టన్ చర్చిల్ ప్రధాని అయిన తర్వాత బ్రిటన్కి ఆయన పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్, దాని ఇతివృత్తంగా తీసినటువంటి సినిమా డార్కెస్ట్ అవర్. అందులో చాలా స్పష్టంగా బ్రిటన్ ఎందుకు యుద్ధం చేస్తోంది, అసలు జర్మనీని ఎంత విలనీగా చూపించారు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ అమెరికాని ఎలా యుద్ధ రంగంలోకి దింపారు, విన్స్టన్ చర్చిల్ ఎంత గొప్పవాడు అన్నట్టుగా ఆ సినిమా చూపిస్తారు. కానీ విన్స్టన్ చర్చిల్ చేసినటువంటి ఎన్ని అకృత్యాలు ఉన్నాయో చరిత్ర నిజంగా చదివితే అర్థమవుతుంది. సినిమా ఇస్ అ సాఫ్ట్ పవర్. సినిమా ఒక చరిత్రగా నిలిచిపోయే విధంగా ప్రజల మనసుల్లోకి జొప్పించే ఒక ప్రయత్నం. దానికోసం అమెరికా కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, ఆ దేశాలు వాడుకుంటూ ఉంటాయి. ఇంకా నేను చెప్తే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇలాంటివి. ఆపరేషన్ ఫినాలే అని ఉంది, ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ ఎలాంటి ఆపరేషన్ చేసింది, అర్జెంటీనాలో ఉన్నటువంటి వ్యక్తి, హిట్లర్ తర్వాత ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు. సో నాజీ లీడర్ని తీసుకొని రావడం జరిగింది, ఐక్మన్ని. సో ఆ సినిమా ఆపరేషన్ ఫినాలే, మ్యూనిక్, ఇట్లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. నిజంగా చాలా గొప్పగా ఉంటాయి ఆ సినిమాలన్నీ. బట్ భారతదేశంలో మాత్రం మన బాలీవుడ్ ఇప్పటి వరకు 2014 ముందు వరకు కూడా మన దగ్గర సినిమా అంటే ఎలాంటి సినిమాలు అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ధురంధర్ని ప్రాపగండా అంటున్నారు కదా. ధురంధర్ ఏంటి, నిజంగానే హీరో రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, ఆ హంజా అనే క్యారెక్టర్ పాకిస్తాన్లోకి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ హతమార్చేటువంటి ఒక గూఢచారి రోల్ పోషించాడు కదా. దీన్ని వీళ్ళు ఇప్పుడు ప్రాపగండా అంటున్నారు. మరి వీర్ జారా అనే ఒక సినిమా వచ్చింది, అది షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా, ప్రీతి జింటా హీరోయిన్. ఆ సినిమాను కావాలంటే చూడొద్దు, కథ తెలుసుకోండి చాలు, నేను చూడమని కూడా చెప్పను. ఎందుకంటే వీర్ జారా సినిమాలో చూపిస్తారు, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాకిస్తాన్ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమె కోసమని పాకిస్తాన్కి వెళ్తాడు, అక్కడే జైళ్లలో సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతాడు. ఎందుకు అనంటే ఆ అమ్మాయి పరువు పోకూడదు అనే ఉద్దేశంతో ఈయన జైల్లో మగ్గుతాడు. ఆ సినిమాలు అంటే పాకిస్తాన్ అమ్మాయికి భారత ఎయిర్ ఫోర్స్ అధికారికి మధ్య ప్రేమ, ఈ రెండు దేశాలు సమానమే, అమన్ కి ఆశ, ఇట్లాంటి అంశాలతోటి తీసినటువంటి సినిమా వీర్ జారా. అదే బాలీవుడ్ ప్రాపగండానా, ఇది ఏమనాలి దాన్ని? రెండోది ఏక్తా టైగర్ అని ఒక సినిమా వచ్చింది. ఐఎస్ఐ ఏజెంట్ హీరోయిన్, రా ఏజెంట్ హీరో సల్మాన్ ఖాన్, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కుదురుతుంది. ఏక్తా టైగర్ ఇదొక సినిమా. ఇక మూడవది చెక్ దే ఇండియా అని ఒక సినిమా వచ్చింది. ఇది ఇంకా దారుణం. చెక్ దే ఇండియా అనే సినిమా రంజన్ నేగి అనే ఒక హాకీ లో ఆయన గోల్ కీపర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే ఆయనని హాకీ టీం నుంచి తొలగించిన తర్వాత ఆయన మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ హాకీ కోచ్గా వచ్చి మహిళా హాకీ టీంకి ఆయన ట్రైన్ చేసి కోచ్గా ఉండి వాళ్ళు కప్పు గెలవడానికి ఉపయోగపడతారు. సో అట్లాంటి రంజన్ నేగి స్టోరీని ఇక్కడ కబీర్ ఖాన్గా మార్చారు షారుఖ్ ఖాన్. కబీర్ ఖాన్ అనే అంటే రంజన్ నేగి అనే వ్యక్తి హిందూ కోచ్ పాత్రని పూర్తిగా ముస్లింగా మార్చి తీసినటువంటి సినిమా చెక్ దే ఇండియా. ఇంకోవైపు ఈ మధ్య కాలంలో మనం ఇప్పుడనే కాదు, చాలా సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఈవెన్ తెలుగులో కూడా ఉంది ఆ భావన. మావోయిస్ట్లని గ్లోరిఫై చేసే సినిమాలు బోలెడన్ని వచ్చాయి భారతదేశంలో.
అసలు మావోయిస్టులను గ్లోరిఫై చేయడం ఏంటి? సేమ్ ఇప్పుడు ఉల్ఫా ఉగ్రవాదులను కూడా గ్లోరిఫై చేస్తే మనం ఒప్పుకుందామా? సో అంటే సాఫ్ట్ పవర్ని ఎలా వినియోగిస్తున్నారు అనడానికి ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో కశ్మీర్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ కావచ్చు, ఊరి కావచ్చు, అండ్ ఆర్టికల్ 370 సినిమా కావచ్చు, ధురంధర్ 1, 2 కావచ్చు, చావా సినిమా కావచ్చు. చావానైతే ఏఆర్ రెహమాన్ అంటాడు అదేదో డివిజివ్ సినిమా అంటాడు ఏఆర్ రెహమాన్ చావా సినిమాని. మరి దిల్సే సినిమా ఏంటి? దిల్సేలో హీరోయిన్ టెర్రరిస్ట్ తో ప్రేమలో పడే సినిమాలు చూపించవచ్చా? దానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేస్తే చాలా గొప్ప. స్లమ్ డాగ్ మిలియనియర్ అనేది భారతదేశపు ముంబైలో ఉన్నటువంటి మురికి వాడలను చూపించేటువంటి సినిమా. పూర్తిగా దాన్ని చూపించి దాంట్లో ఏఆర్ రెహమాన్కి అవార్డు వస్తే పెద్దగా ఈ దేశమంతా సెలబ్రేట్ చేసుకున్నామే. నిజానికి స్లమ్ డాగ్ మిలియనియర్ మన ఆస్కార్లో మన పరువు నిలబెట్టిన సినిమా కాదు. RRR అది ఆస్కార్లో మన పరువు నిలబెట్టిన సినిమా, మన భారత గొప్పదనాన్ని చూపించిన సినిమా. ఎందుకంటానంటే ఆయన స్లమ్ డాగ్ మిలియనియర్లో తీసినటువంటి ఆ మురికి వాడలను చూపించి సొమ్ము చేసుకున్నటువంటి సినిమా అది. నిజంగా చెప్పాలంటే ఆ తీసిన వ్యక్తి కూడా విదేశీయుడే, ఆ డైరెక్టర్ కూడా. ఆ సినిమాకి ఏఆర్ రెహమాన్కి అవార్డు వచ్చింది మ్యూజిషియన్గా కావచ్చు, కానీ బట్ దానికి 100 రెట్లు ఆనందం వేసింది ఎప్పుడు అనంటే RRR సినిమాలో నాటు పాటకి అవార్డు వచ్చినప్పుడు. ఎందుకంటే అది నాటు సాంగ్, తెలుగు జానపదానికి, తెలుగులో ఉన్నటువంటి ఆ రా కల్చర్కి సంబంధించినటువంటి అంశాన్ని బ్రిటిషర్స్ ముందు లేదా వాళ్ళ ముందు ప్రజెంట్ చేసేటువంటి సన్నివేశంలో తీసినటువంటి పాట. ఎట్ ద సేమ్ టైం నిజంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి కీర్తిని అక్కడ రెపరెపలాడించినట్టు చూడాలి. బికాస్ కీరవాణి కానివ్వండి, రాజమౌళి గారు కానీ చేసిన పాత్ర. ఇంకొక వైపు బాహుబలి మన సినిమా అవుతుంది, స్లమ్ డాగ్ మిలియనియర్ మన సినిమా కాదు 100%. సో ఓవరాల్గా చూస్తే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చూస్తే చాలామంది పిల్లలు, ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను చాలామంది పిల్లల్లో కొరియన్ సినిమాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. మొన్న మధ్యనే ఒక దగ్గర నా ఉత్తర భారతదేశంలోని ఒక ప్రాంతంలో 2 అమ్మాయిలు కొరియా మీద ప్రేమతో ఎక్కువైపోయి అమితమైన ప్రేమను ప్రదర్శిస్తూ వాళ్ళు ఒక సందర్భంలో వీడియో గేమ్స్కి అలవాటైపోయి, కొరియన్ వీడియో గేమ్స్కి అలవాటైపోయి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కొరియా మీద ప్రేమను వాళ్ళ సూసైడ్ నోట్లో ప్రకటించారు. అంటే భారతదేశం మీద ప్రేమ కంటే కొరియా మీద ప్రేమ ఎక్కువైపోతుంది మన పిల్లలకి. కొరియన్ కల్చర్ని మన దగ్గర ఎక్కువగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అమెరికన్ కల్చర్ని ఎక్కువగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇంకోవైపు వెస్టర్న్ దేశాలకు సంబంధించినటువంటి కల్చర్ని మన వైపు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరేబియన్ మండీలు ఇప్పటికే మన రాష్ట్రంలో, మన దేశంలో, మన హైదరాబాద్లో వచ్చేసాయి. సో భారతదేశం అంటే ఏంటి? భారతదేశపు కల్చర్ని అర్థం చేసుకోవడము, ఈ దేశపు కల్చర్ని, ఈ దేశపు వారసత్వ సంపదని గర్వంగా భావించడము, దాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం చేసే ఏ ప్రక్రియ అయినా, ఏ పాత్ర అయినా, ఎటువంటి వేదికైనా దాన్ని మనం అందరం గౌరవించాలి, దాన్ని మనం ప్రజెంట్ చేయాలి, ఎక్కువ మందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అందుకే ధురంధర్ సినిమాని మీరు చూడకపోతే ఇప్పటి వరకు ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో డిప్లొమసీ పరంగా అండ్ అదే సమయంలో మన భారతదేశపు త్రివిధ దళాలకు సంబంధించిన శక్తి సామర్థ్యాల సందర్భంగా మన ఎస్పియానేజ్, పాకిస్తాన్ విషయంలో మన వైఖరి విషయంలో భారతదేశం ఎంత అధునాతనంగా ఆలోచిస్తుందో మనం దీంట్లో చూడొచ్చు. మన వైఖరిని మనం అర్థం చేసుకోవాలి, మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.